ఏమండి, నేను లావుగా ఉన్నాను అని రన్నింగ్కి వెళ్ళాను. 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ పరిగెత్తలేకపోయానండి. ఈసారి నువ్వు రన్నింగ్కి వెళ్ళినప్పుడు చెప్పు. మన పక్కింటి కుక్కను వదులుతాను. ఏకంగా 10 కిలోమీటర్లు పరిగెత్తవచ్చు. ఏంటండి ఆ మాటలు? పెళ్ళికి ముందు ఎప్పుడు నన్ను పొగుడుతూ ఉండేవారు. ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యారు? పెళ్లికి ముందు ఖాళీగా ఉండేవాడిని కాబట్టి ముకుందా సినిమాలో రావు రమేష్ లాగా నీ ఘనపరిమాణం ఎంత, నీ వైశాల్యం ఎంత అని లెక్కలు వేసుకుంటూ ఉండేవాడిని. మరి ఇప్పుడో అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్ లాగా ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం. ఇంకా నాకు పొగడడానికి టైం ఏది? నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను అనుకుంటున్నారా? నిన్ను పెళ్లి చేసుకోవడం కాదు, అసలు నేను పెళ్ళే చేసుకోకపోతే ప్రధానమంత్రిని అయి ఉండేవాడినేమో. పెళ్లి చేసుకున్నాను కాబట్టే ఏం సాధించాలి అనుకున్నానో అది కూడా మర్చిపోయాను. పెళ్లి బంధం చాలా గొప్పది కదండి. బంధం వినడానికి, ఎవరికైనా చెప్పడానికే బాగుంటాయి ఆ మాటలు. భార్య మెడలో 3 ముళ్ళు వేస్తారు కదా. మొదటి ముడికి భార్య నవ్వింది అని అర్థం, రెండవ ముడికి భార్య ఆనందించింది అని అర్థం, మూడవ ముడికి భార్య చంద్రముఖిగా మారింది అని అర్థం. ఆ మూడవ ముడి నుండే మా బ్రతుకు లకలకలకలకలక. మన పెళ్ళికి ఎక్కడెక్కడ నుండో మన బంధువులందరూ వచ్చారు కదండి. ఇప్పుడు ఒక బిల్డింగ్ మీద నుండి ఒకడు ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కాడనుకో, అప్పుడు అందరూ వస్తారు కదా. ఇది కూడా అంతే. ఒక వింత జరిగినప్పుడు అలానే వస్తారు జనాలు. అసలు మీ మనసులో పెళ్ళం గురించి ఏమనుకుంటున్నారు? నేను చిన్నప్పుడు బూస్ట్ తాగుతున్నప్పుడు నా తమ్ముడు వచ్చి లాక్కున్నాడు. పోనీలే, నా రక్తమే కదా అని అనుకునేవాణ్ణి. కానీ ఏ రక్త సంబంధం లేకపోయినా నా రక్తం తాగుతున్నావు చూడు, దాన్నే పెళ్ళాం అంటారు. నన్ను పెళ్లి చేసుకొని మీరు మారిపోయారా, లేక నేనే మార్చేశానా? ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా తల్లి? పెళ్లికి ముందు ఏ వీధిలో చూసినా నేనే, ఏ పేటలో చూసినా నేనే. ఇప్పుడో ఇల్లే ప్రపంచం అయిపోయింది. ఎవరి వల్ల? నీ వల్ల కాదా? పెళ్లికి ముందు ఎలా ఉండేవాడినో, పెళ్ళైన తర్వాత ఎలా అయిపోయానో వీధిలో ఉన్న ప్రతి కుక్కని అడుగు, చెప్తుంది. ఒకప్పుడు అందరి చేతులు నా చేతుల్లో ఉండేవి. మరి ఇప్పుడు నా చేయి నీ చేతిలో ఉంది. అడిగింది నీ దగ్గరికి వచ్చింది నీకు తెలుసు. కానీ కోరుకుంది దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. నీకు తెలుసా? అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు భర్త. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.